అందులో వ్యాసరచన పోటీలలో ఏంటంటే మౌనిక వ్యాసరచన పోటీలలో ప్రథమ విజేతగా, వక్తృత్వ పోటీలలో ప్రథమ విజేతగా జ్యోష్నవి ఇద్దరు ఎంపిక కావడం జరిగింది. ఒకరు వ్యాసరచన పోటీల్లో ప్రథమ విజేతలు, వక్తృత్వ పోటీల్లో ప్రథమ విజేతలుగా జిల్లా స్థాయిగా దీనికి ఎంతోమంది జడ్జీల సారథ్యంలో ఈ పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న వయసులోనే కేవలం ఒక రోజులో ఈ అమ్మాయిలు ఇద్దరు చాలా అద్భుతంగా వ్యాసరచన వక్తృత్వ పోటీలలో పాల్గొని గెలుపొంది హిందూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జీవిత చరిత్రను చెప్పడం అనేది చాలా మంచి తరుణము. ఇటువంటి విద్యార్థులలో డోన్లో ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. పేరుకే విద్యాలయాలు కానీ ప్రైవేటు ప్రభుత్వ విద్యాలయాల్లో ఎవరు కూడా పిల్లలని చైతన్యవంతులు చేయడం లేదు. గర్ల్స్ హై స్కూల్ నందు వీళ్ళిద్దరు విద్యార్థులు చదువుకొని ఈరోజు ఈ పోటీలలో పాల్గొనడం అనేది మెయిన్గా వీళ్ళని కోచ్గా చాముండేశ్వరి గారు తక్కువ టైంలోనే వీళ్ళందరినీ మోటివేట్ చేసినందుకు ఆమెకు కూడా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా కూడా ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఇటువంటివి తేవడం అనేది ఎంతో మంచి తరుణము. జాతీయ స్థాయిలో ఈ అమ్మాయిలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇంకా ఎన్నెన్నో బహుమతులను పొందాలని చెప్పి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు సూర్యపద్మావతి గారు, తర్వాత కమలమ్మ గారు, తర్వాత వేణుగోపాల్ ఆచార్య గారు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతులు, తర్వాత సంఘము అధ్యక్షులైనటువంటి వీరనారాయణాచార్య గారికి, మా సంఘము గౌరవాధ్యక్షులు సోమన్న గౌడ్ గారికి, మెయిన్గా జెండాపై కపిరాజు జై గౌడ సంక్షేమ సంఘము పెద్ద ఆయన మా మధ్యన మాకు అనుక్షణం ఎప్పుడు ఇటువంటివి చేయాలని చెప్పి ఆయన సూచనలు సలహాలు ఇచ్చినందుకు ఆయనకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చెక్క భజన సంఘం అధ్యక్షులు రాంపల్లి శ్రీని గారికి, తర్వాత కేశవయ్య ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కేశవయ్య అన్న గారికి, ఆయన వేరే ఊరికి పోవాలంటే కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు ఆయనకు, తర్వాత శ్రీ మల్లికార్జున స్వామికి ముక్తేశ్వరాలయ దేవాలయ ప్రధాన అర్చకులు హిందూ పూజారుల సంక్షేమ సంఘం డోన్ తాలూకా అధ్యక్షులకి, ఆయనకి, తర్వాత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విద్యార్థులకు భవిష్యత్తులో కూడా మేము విద్యాపరంగా వేరే విధంగా ఆధ్యాత్మికంగా కూడా మేము తోడ్పాటు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీరనారాయణాచార్యకి చిన్న